సెప్టెంబర్ నెల 1, 2, 3 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణంలో ఆల్ ఇండియా 11వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ జాతీయ మహాసభలకు ఈ రాష్ట్రం నుండి 5 మంది డెలిగేట్స్ని ఎంపిక చేయటం అనేది కూడా ఈ సందర్భంలోనే జరిగింది. అయితే ఈ జాతీయ మహాసభల యొక్క ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం మూడవసారిగా అధికారం చేపట్టిన బీజేపీ తీసుకున్నటువంటి ఏవైతే ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద భవిష్యత్తు ఉద్యమాలు రూపొందించుకొని ముందుకు సాగేందుకు ఈ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ప్రధానంగా కార్మికులకు చట్టాలు సవరణలు చేస్తున్నారు. 44 చట్టాలను స్థానంలో కేవలం 4 కోట్లను తీసుకొచ్చి అన్ని హక్కులను ప్రాణ త్యాగాలు హరించినటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా హరించేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగ కార్మికుల యొక్క భవిష్యత్ అనేది అగోచరంగా మారుతుంది. అందువల్లనే ఈరోజు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయాలి. పాత పద్ధతిలో కార్మిక హక్కులన్నీ కూడా కాపాడాలి. అటువంటి కాపాడే విధంగా ఐక్య ఉద్యమాలను అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ఈ యూటీయూసీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగింది. వాటిలో ప్రధానంగా స్కీమ్లో పనిచేస్తున్నటువంటి మిడ్ డే మీల్, ఆశ, స్టోర్ డీలర్ల యొక్క వాళ్ళ యొక్క ఉనికిని కూడా కోల్పోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ స్థానంలో వాళ్ళ సొంత కార్యకర్తలకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతోంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఎవరైతే పాత వాళ్ళు మధ్యాహ్న భోజన నిర్వాహకులు, వెలుగులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఆశా వర్కర్లు అందరికీ కూడా ఉద్యోగ రక్షణ కల్పించాలని చెప్పేసి యూటీయూసీ డిమాండ్ చేయబోతా ఉంది. ఈరోజు యూటీయూసీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని చెప్పి జనరల్ బాడీ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 11 మందితో రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రం వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటిపైన కూడా రాజీ లేని పోరాటాలు చేయాలని చెప్పి ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రంలోని సేలం పట్టణంలో 3 రోజుల పాటు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు అఖిల భారత జనరల్ సెక్రటరీ హాజరు కాబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఆర్ఎస్పీ పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎస్పీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ మనోజ్ భట్టాచార్య గారు కూడా హాజరవుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాపాడడం కోసం యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యూటీయూసీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అన్ని ఉద్యోగ కార్మికుల కర్షకుల యొక్క హక్కుల కోసం అన్ని సంఘాలతో కలిపి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆంధ్రప్రదేశ్లో యూటీయూసీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.